సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంత ఫాస్ట్గా ఉంటాడో హీరోగా సినిమాలు చేయడంలో హీరో రవితేజ కూడా అంతే ఫాస్ట్గా ఉండేవాడు. అయితే కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన రవితేజను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సినిమా కథ కంటే సినిమా ఎంత తొందరగా పూర్తవుతుందనే దానిపై దృష్టి పెట్టే రవితేజ రెమ్యూనరేషన్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడనే టాక్ ఉంది. అయితే బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ ఇప్పటి వరకు మళ్ళీ ఏ ఒక్క సినిమాకు కమిట్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ టైగర్ విడుదలై 6 నెలలు పూర్తి కావస్తుండటంతో ఈ గ్యాప్ లో రవితేజ ఎంత లేదన్నా 2 సినిమాలు చేసేవాడని అంటున్నారు. అయితే ఈ మధ్య పారితోషికం విషయంలో అస్సలు వెనక్కి తగ్గని రవితేజ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోయే సినిమాను రెమ్యూనరేషన్ తగ్గడం వల్లే వదులుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా రవితేజ ఎలాంటి సినిమాలు ఒప్పుకోకపోవడంతో ఈ 6 నెలల గ్యాప్ లో హీరో రవితేజ 10 కోట్లు నష్టపోయాడని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో ఖచ్చితంగా ఉంటున్న రవితేజ ఈ నష్టాన్ని ఏ రకంగా భర్తీ చేసుకుంటాడో చూడాలి. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.